ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి? ముందుగా అందరికీ హ్యాపీ సండే. సండే అంటే ఏంటి మనందరికీ తెలిసింది, నాన్ వెజ్ తినడమే తెలుసు. ఎక్కువ మంది అయితే నాన్ వెజ్కే ప్రిఫర్ చేస్తారు సండే. ఎందుకంటే సండే చాలా మందికి ఆఫీసెస్ ఉండవు. సో ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ అలా నాన్ వెజ్ తీసుకొని వచ్చి అట్లా ఫీల్ వేరే ఉంటుంది, సండే ఫీల్. సో అందుకోసమే నేను కూడా ఇవాళ నాన్ వెజ్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అందులో మెయిన్ ఏంటి అంటే చికెన్ బిర్యానీ. చికెన్ అంటే ఇంకా ఇష్టం లేని వాళ్ళైతే ఎవ్వరు ఉండరు. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అండి. అసలు నమ్ముతారో లేదో, ఇప్పటివరకు నేనైతే బిర్యానీ ఓన్గా అయితే చేయలేదు. జస్ట్ ఎవరైనా చేస్తే చూడడము, ఎవరైనా చేస్తే తినడం తప్ప నా ఓన్గా నేను ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను, కరెక్ట్గా వచ్చింది. ఎక్కడ చూడలేదండి, నా ఓన్గా నేనే చేసిన, నా స్టైల్లో చేసిన. కంప్లీట్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? సో చూసేయండి నేను ఎలా చేశాను అనేది. ఫస్ట్గా నేనైతే చికెన్ తీసుకొని మంచిగా దాన్ని నీట్గా కడుక్కొని దానిలోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం, ఇంకేంటి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, నూనె ఇవన్నీ వేసి, నిమ్మకాయ, పెరుగు ఇవన్నీ వేసి కలిపి అయితే పక్కకు పెట్టేశాను. అది ఒక 15 మినిట్స్ అయితే అలానే ఉంచేసాను. నెక్స్ట్ అండ్ బగారా కోసం, సో బగారా అయితే వేయొచ్చు నాకు. బగారాకి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం, కొంచెం బగారా ఆకు వేసి దాన్ని ఫ్రై చేసుకొని ముందుగా నానపెట్టుకున్న. ఒక 10 మినిట్స్ బిఫోరే రైస్ అయితే నానపెట్టుకున్నా. నేనైతే బగారా రైస్ తీసుకోలేదు, నార్మల్ రైస్ తోటే చేశాను. ఎందుకంటే నాకు చేయొచ్చో రాదో, మెత్త మెత్త అయిపోతుంది, ఎట్లయితుందో తెలియదు అని చెప్పి ఫస్ట్ టైమే అని చెప్పి ఇంట్లో రైస్తో అయితే ట్రై చేశాను. తర్వాత నెక్స్ట్ టైము ఇంకొంచెం పర్ఫెక్ట్ బాగా అయిన తర్వాత బగారా రైస్తో అయితే ట్రై చేస్తాను, అదే బాస్మతి రైస్ తోటి. సో అట్లా ముందుగా నానపెట్టుకున్న వాటిని ఇది కొంచెం మసిలిన తర్వాత బియ్యం అందులోకి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అవి బియ్యం అనేవి ఇప్పుడు రైస్ ఉడికిన తర్వాత హాఫే ఉడకాలి. మరి అంటే హాఫ్ మీన్స్ 100లో 80% అయితే బియ్యం అయితే ఉడికిపోవాలి. అప్పుడు దాన్ని పక్కకు తీసేసుకోవాలి, ఆ రైస్ని వాటర్ అయితే వంపేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక గిన్నె పెట్టుకొని అందులోకి చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే చికెన్ని ముందే ఆయిల్లోకి ఫ్రై చేసేసుకొని పెట్టిన తర్వాత కొంచెం చికెన్ పీసెస్ ఉడికిన తర్వాత ముందుగా పక్కకు తీసేసి పెట్టుకున్న రైస్ ఉందని చెప్పాను కదా, ఆ రైస్ని ఇందులోకి వేసేసాను అన్నమాట. ఇందులోకి వేసిన తర్వాత దానిపైన నేనైతే ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నా, గోల్డెన్ ఫ్రై చేసేసుకున్నా. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. కలర్ఫుల్గా ఉండాలి కదా, అందుకోసమే యాడ్ చేసేసి మూత పెట్టేశానండి. మూత పెట్టేసి దమ్ బిర్యానీ అంటే ఇట్లా మొత్తం ఎయిర్ పోకుండా గోధుమ పిండితోటి చుట్టూ మొత్తం కవర్ చేసేసాను. మంచిగా అయింది. ఒక 10-15 మినిట్స్ అయితే పక్కకు వదిలేసాను సిమ్లో పెట్టేసి. మంచిగా చూడండి, క్యాప్ తీయగానే అబ్బా ఎంత బాగుంది అనిపించింది. నాకు భయం వేసింది మాడుతుందేమో అని చెప్పి, అస్సలే మాడలేదు, పర్ఫెక్ట్గా అయింది. కలుపుతున్నా చూడండి, మస్తు పొడి పొడిగా వచ్చింది. ఇంకా పొడి పొడిగా వస్తుండే కావచ్చు, కానీ ఇంకా నేను మొత్తం కంప్లీట్గా వాటర్ అయితే వడకట్లేదు, కొంచెం వాటర్ లెక్క ఉంచాను, మళ్ళీ అన్నం పలుకు అవుతుందేమో అని చెప్పి. సో అలా అయితే వడకట్టేసి ఇందులోకి తీసుకున్నా కదా, చూడండి ఎట్లా వచ్చిందో. పీసెస్ అయితే మంచిగా ఉడికిపోయాయి, కొంచెం కూడా అడుగంటలేదు. ఇంకా ఇదే బగారా రైస్ తోటి అయితే, అదే బాస్మతి రైస్ తోటి అయితే ఇంకా ఎగ్దమ్ వస్తుండే. చూడండి ప్లేట్లోకి వేసా, లెగ్ పీస్ వేసేసుకున్నా నేనే. సో ఇది నా స్టైల్లో ఫస్ట్ టైం చేసిన చికెన్ దమ్ బిర్యానీ అండి. మీరు కూడా కొత్తగా చేసే వాళ్ళైతే ఇలా ట్రై చేసేసుకోండి. ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు, మన స్టైల్లో మనం చేసుకుంటే అదే పర్ఫెక్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.